టు మై ఛానల్ మాది రమ్య బౌటిక్ ఛానల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. ఇప్పుడు ముందుగా మనం ఛానల్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు జిగ్జాగ్ మిషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా తెలియకపోతే చూసి నేర్చుకోండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నా వీడియో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది దారం ఎలా వేయాలో చూపిస్తాను. ఇది మిషన్ అండి, చూడండి. ఇది కొత్త మిషను, రాయల్సన్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ దీనికి వర్క్ కూడా చేసుకోవచ్చండి. బ్లౌజుల పైన వర్క్ చేసుకునే కూడా మనకు ఉపయోగమవుతుంది. రెండిటికి యూజ్ అవుతుందని ఈ మిషన్ తీసుకున్నాను. మిషన్ అయితే చాలా బాగుంది. నాకు ఇప్పటి వరకు ఏం ప్రాబ్లమ్స్ ఏం లేదు. మిషన్ గురించి నేను బాగా తెలుసుకొని తీసుకున్నాను. ఇప్పుడు దారం ఎలా వేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, దారము నేను మామూలుగా వైర్ వేస్తాను. మీకు వైరు వీడియోలో కనిపించదని నేను థ్రెడ్ తీసుకుంటున్నాను. చూడండి, ఇలా దారం వేసుకొని దగ్గరకు ఇలా వేయాలి ఫ్రెండ్స్. దారము ఇలా వేసి ఇలా చూడండి, కరెక్ట్గా ఇలా హుక్కు లాగా ఉంటుంది. దాంట్లో నుంచి వేసుకొని ఇలా ఇలా చేసి ఇంకా ఇక్కడ ఉండే 2 హోల్స్ ఉంటాయి. దాంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అంటే మీకు నీట్గా కనిపిస్తుంది. ఇలా ఒక హోల్లోకి వేసుకొని ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కన్ఫ్యూజ్గా ఉంటే 1-2 సార్లుగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసి ఈ హుక్కులకి వేసి ఇలా సూదులకి మనం మామూలు మిషన్కి అయితే ఇలా వేస్తాము. దీనికి స్ట్రైట్గా ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఇలా వేయాలండి. చూడండి, ఇంతే. మీకు కన్ఫ్యూజ్గా ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి, నీట్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంతే ఇంతే దారం వేసేది. చూసినారా, ఇలా దారం వేసుకోవాలి. ఇక నెక్స్ట్ దీనికి ఆయిల్ ఎక్కడ వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ అని రాసినారు వాళ్ళు. ఇక్కడ ఒక డ్రాపు, మళ్ళీ ఇక్కడ 3 హోల్స్ ఇచ్చినారు చూడండి. ఈ 3 హోల్స్లోనూ ఇక్కడ వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 3 హోల్స్లో మళ్ళీ ఇక్కడ వీళ్ళ ఆయిల్ అని రాసింటారు. ముందుండే మిషన్లో రాస్తూ ఉండలేదు. ఇప్పుడైతే నా మిషన్లో అయితే అన్నీ చాలా బాగుంది. మిషన్కి అన్నీ ఎక్కడ ఏం చేయాలా, ఎట్లా క్లీన్ చేసుకునేది మొత్తం వాళ్ళు కిట్తో సహా చెప్పి నాకు ఇచ్చినారు ఫ్రెండ్స్. బాగుంది మిషన్ మాత్రము. ఇదేం అడ్వర్టైజ్మెంట్ కాదు. నేను మన టైలర్స్కి అయితే యూజ్ అవుతుందనేసి, ట్రైనింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ వేయాలి. దీన్ని నెట్ తీసి వేయాలి. నేను నిన్నంతా వేసినాను మీకోసమని ఇప్పుడు ఇలా చూపిస్తాను. అలా వేయండి. ఇక్కడ 4 చోట్ల వేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ మిషన్ దగ్గర ఇక్కడ హోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ అని రాసినారు వాళ్ళే. ఇక్కడ 3 చోట్ల వేయాలి ఫ్రెండ్స్. అంతే, ఇంతే ఆయిల్ వేసేది. చూడండి, మిషన్కి ఆయిల్ వేస్తే ఎక్కువ రోజులు మనకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది హోలు, ఇక్కడ ఒకటి వేయాలి. అంతేనండి, అయింది. ఇంత వేసేసి రన్ చేయాలి మిషను. ఇలా కొంతసేపు వేసి వదిలేయాలి. వదిలేస్తే మనం మళ్ళీ నెక్స్ట్ శారీస్ కుట్టేటప్పుడు కొంచెం మనకు మూవింగ్ ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకా శారీకి ఏమన్నా ఆయిల్ అవుతుందేమో చూసుకొని నీట్గా ఇలా బట్ట పెట్టి నీట్గా తుడిచేసి, శారీస్ ఏమైనా లైట్ కలర్ అయితే లైట్ కలర్కి అంటుకుంటుంది ఆయిల్. జాగ్రత్తగా తుడుచుకొని నీట్గా ఆయిల్ వేసుకొని తుడుచుకొని క్లీన్ చేసుకొని జిగ్జాగ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ దీని ధర ఎంత అంటారా? మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే మీరు తీసుకునే మిషన్లు ఎంతైనా రేటు ఉండనివ్వండి, నాకు కామెంట్లో చెప్పండి. నేను తెలుసుకుంటాను. నా మిషన్ కన్నా ఇంకా రేట్లు ఎట్లెట్లున్నాయి ఏమీ నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. మీ మిషన్లు ఎంత రేట్ ఉన్నాయో వాటి గురించి అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇకపోతే నా మిషన్ వచ్చి మొత్తం 15,000 పడింది. ఇది హెడ్
సపరేట్గా తీసుకున్నాను. ఈ టేబుల్ సపరేట్గా తీసుకున్నాను. మోటార్ టేబుల్ ఒకటిగా తీసుకున్నాను. ఇది హెడ్ మాత్రమే 15,000 పడింది. ఇది కంపెనీ మంచిది, రాయల్ సన్ అనే కంపెనీ. దీంట్లో వర్క్ బ్లౌజ్కి యూజ్ అవుతుందని 2-in-1 వర్క్ కానీ నేను తీసుకున్నాను. నాకైతే బాగుంది ఫ్రెండ్స్. నా మిషను రేటు నాకు నచ్చింది, బాగుంది. మీకు నచ్చితే గాన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.